నేను దైవనామస్మరణ అంటాను కదా. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువు అయినా సరే, మీకు నచ్చిన దేవుడిని దైవనామస్మరణ అనేది చేయడం వలన జరిగే పాజిటివ్ థింగ్స్. లేదా చాగంటి కోటేశ్వర దగ్గర స్పీచ్ ఉంటుంది ఒకటి, పాము కరవాల్సిన చోట, విషం ఎక్కాల్సిన చోట, నొప్పి రావాల్సిన చోట చీమ కుట్టి విషం ఎక్కి నొప్పి వచ్చి చీమ కుట్టిందా లేదా అంటే అంత ఆపదని ఆపదతో సమానంగా అయ్యిందా లేదా పరమేశ్వరుడు చూసుకుంటాడు అనేసి పెద్ద ప్రవచనం అయితే ఉంటుంది. అది ఈరోజు నా లైఫ్లో జరిగింది. ఎలా అంటే స్పెయిన్లో ప్రాబ్లం వచ్చింది, బ్యాక్ పెయిన్. దానికి సంబంధించి జనరల్గా నేను నొప్పి వచ్చి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇన్ఫామ్ చేస్తాను ఎవరికైనా మా ఇంట్లో. లేదు డైరెక్ట్గా ఎంఆర్ఐకి వెళ్ళిపోవాలి, ఐ కాంట్ బేర్ అని చెప్పేసి ఆగాను. 4 days పట్టించుకోలేదు, కింద పడుకుంటే పోతుంది ఏదో బెనికింది అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. పని అవ్వలేదు, 4 days అయినా తగ్గలేదు. ఇంకా వెంటనే ఎక్స్రేకి వెళ్ళాము, అవ్వలేదు. 4 days ఆగి మళ్ళీ ఎంఆర్ఐకి వెళ్ళిపోయాము. ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి హాస్పిటల్లో అన్నారు రాత్రి. సో రాత్రి ఎంఆర్ఐలో హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాం. తెల్లవారుజామున సిజరియన్ ఆపరేషన్ జరుగుతుంది, సర్జరీ జరుగుతుంది అన్నారు. షాక్, సర్జరీ జరిగేంత ఏముందా అని చెప్పేసి ఎంఆర్ఐ చూపించారు. ఇది ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇప్పుడు కానీ ఎంఆర్ఐ చేయించుకోకపోతే పారాలసిస్ వచ్చేస్తుంది. వితిన్ 1 weekలో, ఒక్క వారం రోజుల్లో చేయించుకోకపోతే అయిపోతావు. తర్వాత పర్మనెంట్ డిసీజ్ వచ్చిందంటే యూ కాంట్ బేర్ అని చెప్పి ఇంకా లేవలేము. అసలే నేను లేవలేకపోతున్నాను 15 days నుంచి. 2 weeks అయిపోయింది థర్స్డే నిన్నటితో. ఇది ఎలా ఉండగా జనరల్గా నేను తండ్రి అని చెప్పి శివుడినే ప్రార్థిస్తాను, లేదా ఆపదముక్కులవాడ అన్నది రక్షక అనుకుంటూ వెంకటేశ్వర స్వామిని, ఆయన దశావతారాలను పూజిస్తూ ఉంటాం. అంటే స్మరణ. అయితే మిరాకిల్ ఏంటంటే చెప్తున్నాం కదా, ఇంత బాధలో ఎప్పుడు తండ్రి అనుకునేదాన్ని. అమ్మవారు వచ్చారు నా దగ్గరికి. అమ్మవారు అంటే పొంగు జల్లడం అనమాట. ఇంకా ఇది వేరే వీడియో క్లియర్గా తీసాను. అమ్మవారు వచ్చారు. ఇంకా తండ్రి అంటాను, అమ్మవారు వచ్చారా. అయితే ఇప్పుడు ఈ సర్జరీ నేను చేయించుకుంటున్నానా అమ్మవారు చేయించుకుంటారా అన్న డైనమా అంటే నేను ఒకటే అనుకున్నా, పరమేశ్వర తండ్రి ఏంటి ఇలాంటి టైంలో అసలే కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేని పొజిషన్లో ఉంటే ఇప్పుడు అమ్మవారు వచ్చారు అని చాలా కంగారు పడ్డాం. ఇంకా మెడిసిన్ ఏం తీసుకోలేదు. అమ్మ నువ్వు ఉన్నావు, వచ్చావు, ఓకే, నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చేసుకుంటాను, తప్పదు. నేను పట్టించుకోలేను. ఇప్పుడు స్నానం చేయకుండా ఉండలేము, క్లీన్ చేసుకోకుండా, పౌడర్లు రాసుకోకుండా, క్రీములు పెట్టుకోకుండా అస్సలు అయితే ఉండలేము. అందులోనూ ఎక్కువగా జండుబామ్ క్రీమ్ అనమాట, పెయిన్కి కైండ్ ఆఫ్ జండుబామ్ క్రీమ్ ఇచ్చారు. సో అది రాసుకుంటూ ఇంకా నా పనిలో నేను ఉన్నాను. అయితే సర్జరీ అన్నారు. సర్జరీ అంటే ఎక్కడ చర్మం కోసేసి స్పెయిన్లో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో డిస్క్ ప్రాబ్లం దగ్గర అన్నారు. ఇవన్నీ ఏం చేస్తారో, కుట్లేస్తారేమో, అది ఇదని చెప్పి చాలా కంగారు పడిపోయాము. ఫైనల్గా ఏమైందంటే నేను చేయించుకోలేదు సర్జరీ, అమ్మవారే చేయించుకున్నారు. తనకి నచ్చిన పద్ధతిలో చాలా సింపుల్గా. డాక్టర్ అన్నారు నేను ఎండోస్కోపీ చేస్తాను, జస్ట్ సూది పంపిస్తాము, ఆ పర్టికులర్ పాయింట్ డైరెక్ట్గా సూది వెళ్తుంది, వెళ్ళి ట్రీట్మెంట్ అయిపోతుంది. మార్నింగ్ జరిగితే ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతావు, ఈవినింగ్ జరిగితే టుమారో ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ చేసేస్తాము అని చెప్పేసి అన్నారు. కళ్ళు మూసుకున్నాను. ఒక
నామస్మరణ చేసుకున్నాను. ఒక గంట సేపు మెడిటేషన్ కాదు, ముద్ర వేసుకొని కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రాణతాహ క్లేశనాశాయ గోవిందాయ నమో నమః శ్రీకృష్ణ ముద్ర అనమాట. జనరల్గా అయితే ఈశ్వరుడు ముద్ర వేస్తాను ఇంట్లో కూర్చునేటప్పుడు నమశివాయ అని చెప్పుకుంటూ. ఇప్పుడు కూర్చునే పొజిషన్లో లేను కాబట్టి పడుకొని ఇంక ఈ ముద్రలో ఉన్నా. ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ కాదు మైనర్ సర్జరీ చేసినట్లేదు. అసలు వాళ్ళు నాకు ఇచ్చిన అనస్థీషియా ఇంజెక్షన్ కూడా నాకు ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియదు. జస్ట్ నిద్ర వస్తున్నట్టుగా పడుకున్నాను, ఇచ్చారు, వెళ్ళిపోయాను. లేచి చూసేసరికి అంతా అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోయే జనరల్ రెస్ట్ వార్డ్ ఏదైతే ఉంటుందో ఆ వార్డుకి వచ్చేస్తాను. ఇదన్నమాట స్టోరీ. అమ్మవారు వచ్చారు కదా, ఆ వీడియో పెడతాను. అది ఎలా ఉంటుందంటే నేను నా లైఫ్లో మర్చిపోలేనమాట. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారంట, వచ్చినప్పుడు విలేజ్లో బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జనరల్గా అయిపోయింది. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది నాకు మిరాకిల్. ఈ వయసులో, అది కూడా ఈ పొజిషన్లో. నేను తండ్రి 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 అంటే తండ్రి అనేవారు పైనుంచి కాపాడాలి. తండ్రితో పాటు అమ్మవారు కూడా వచ్చి చూశారు, నన్ను ఆదుకునొచ్చాడు. మళ్ళీ అమ్మవారు వస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. కానీ నాకున్న క్రీమ్స్ పౌడర్ల వల్ల జస్ట్ 3 డేస్లో ఎక్కడెక్కడ మాడిపోయాయి అన్నమాట. ఆ మచ్చలే కొంచెం ఉన్నాయి. సో ఏ దేవుడు, ఏ మతం, ఏ కులం కాదు, స్మరణ చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి. మీకు నమ్మకం గురించి పక్కన పెడితే, మంచిగా చెడు జరుగుతుంది అనేది పక్కన పెడితే కూడా చెయ్యడం అనేది అలవాటు చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలంటే, నాకు నువ్వు తప్ప ఇంక వేరే దిక్కు లేదన్నట్టు చెయ్యాలి. నేను నా లైఫ్లో 3 సంవత్సరాల నుంచి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదన్నట్టే చేశాను. అంతకుముందు చేసేదాన్ని అంటే ధర్మంగా ఉండడం తెలుసు, కొంచెం ఎంత తప్పు చేసినా నిజాయితీగా ఒప్పుకోవడం తెలుసు అన్నమాట. అంతే. అబద్ధం చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం. రేరు అబద్ధం అనేది. తప్పు చేస్తే తప్పు చేసేసానని చెప్పాలి అంతే. ఇంట్లో అయ్యింది, జరిగింది, 10 రూపాయలు తీసుకున్నాను అంతే, లేదా 100 రూపాయలు తీసుకున్నాను. మ్యాక్సిమం డబ్బుల దగ్గర కదా అన్యాయాలు, న్యాయ ధర్మాలు అన్నీ అలాగనమాట. లేదా ఇందులో పెట్టాను, మోసపోయాను చెప్పాలన్నమాట. 1000 రూపాయలు అక్కడ బెట్టింగ్ చేశాను, పోయింది, డొమ్మ కొట్టింది అంటే ఆ మధ్య జరిగాయి కదా సిస్టమ్స్, అందులో అనమాట. జనరల్గా మనం ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటాము. కాకపోతే అనుకోకుండా ఫస్ట్ టైం అనమాట, డెలివరీ టైంలో ఖాళీగా ఉండి ఇంట్లో బెట్టింగ్ జాబ్ ఏదో బెట్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట వస్తే, సరే డబ్బులు కట్టాలేమని చెప్పి కట్టాను అనమాట. పోయే అదనమాట. ఇంట్లో చెప్పడానికి కొద్ది రోజులు టైం పట్టింది. తర్వాత పోయేలాగా అని చెప్పాను. అబద్ధం అనేది చెప్పడం, చచ్చిపోవు కదా, చంపారు కదా ఎదుటి వాళ్ళు, అంతవరకు చెప్పచ్చు. కానీ మనం చేసే పని మనకు నచ్చుతుందా లేదా అనే దాన్ని బట్టి కూడా ముందుకు వెళ్ళేది ధర్మమా అధర్మం అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. నా లైఫ్లో నేనైతే నలుగురిని 3 కోరికలు కోరాను. 3 కోరికలు కోరాను. ఏంటంటే అమ్మని నాన్న ఇద్దరిని కలిపి ఫస్ట్ కోరిక పెళ్లి చేయమని కోరాను మనస్ఫూర్తిగా. రెండో కోరిక ఏంటంటే మా ఆయనతో నల్లపూసలు అనేవి భార్యాభర్తల అన్యోన్యమైన దాంపత్య జీవితానికి దిష్టి చుక్కలు లాంటివండి అని చెవిలో 4-5 సార్లు ఊదానమాట. ఆయన నల్లపూసలు కొన్నారు. అదొక మిరాకిల్. అంటే ఇది కోరిక కాదు, కోరికని తెలపడం, మనస్ఫూర్తిగా కోరికను తెలపడం. ఆయన కొనేసారు, హ్యాపీ. అండ్ 3వ కోరిక ముక్కంటి వాడిని పోతే మోక్షానికి రావాలి తప్ప మళ్ళీ ఇలాంటి జన్మలు, చావులు, పుట్టుకలు దగ్గరికి వాడిని తీసుకురాకు అని ముక్కంటివని కోరాను. 3వ కోరిక ఎలాగంటే, నా కూతురికి ధర్మం అంటే ఇది, న్యాయం అంటే ఇది అని ఎంతవరకు నేర్పాలో, లేదా దానికి తన లైఫ్లో ఎక్కడైతే పరీక్ష జరుగుతుందో అంత పరీక్ష వరకు నేను దాని వరకు ఉండి, ఆ తర్వాత నేను పోయినా పర్వాలేదు, బట్ పోతే మాత్రం నీ ఊళ్ళోకే రావాలని చెప్పేసి ముక్కంటివని కోరుకున్నాను అనమాట. సో దైవనామస్మరణ అనేది అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.